దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. కావలి ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జెండా ఊపి బస్సును ప్రారంభించి స్వయంగా దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో కొద్ది దూరం ప్రయాణించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల దినోత్సవం రోజున 6 పథకాలు అనౌన్స్ చేస్తే మొట్టమొదట ఇచ్చినటువంటి పథకం దివ్యాంగ సోదరులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఆర్టీసీ బస్సులో వెళ్ళదలుచుకున్నప్పుడు వారందరికీ కూడా మహిళా శక్తికి ఏ విధమైనటువంటి బస్సులు వర్తిస్తుందో అదే షరతులతో ఈ రోజున వారిని కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా గమ్యానికి చేర్చేటువంటి పథకం దివ్యాంగుల శక్తి పథకం. ఆ పథకాన్ని ఈ రోజున ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది దివ్యాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగ అక్కచెల్లెలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఆర్టీసీలో ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నటువంటి తరుణంలో పేదవాళ్ళైనటువంటి అందరికీ అండగా ఉండాలని, కుటుంబ ఆదరణకు లోనైనటువంటి వాళ్ళందరినీ హక్కును చేర్చుకోవాలని, వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మహోత్తరమైనటువంటి పథకం దివ్యాంగులకి పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైన జీతాలు వస్తున్నాయో అదేవిధంగా వారందరికీ కూడా తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేటువంటి పథకాన్ని పెట్టి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపి, వాళ్ళకి ధైర్యాన్ని నింపి, కుటుంబ ఆదరణకి ఏర్పడేటట్టుగా వాళ్ళకి ధైర్యాన్ని నింపినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి వారందరూ కూడా తీర్థయాత్రలకు కానీ, బంధువుల ఇళ్ళకి కానీ, శుభకార్యాలకు కానీ, అశుభకార్యాలకు కానీ ఎక్కడికైనా ఆర్టీసీలో వెళ్ళే విధంగా ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభించిన సందర్భంలో దివ్యాంగ సోదరులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మీకోసం, మీ ప్రగతి కోసం, మీ అభ్యున్నత కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు తీసుకున్నటువంటి మహోత్తర నిర్ణయానికి మీరందరూ అభినందించి వారిని అభినందించాలని మనసారా కోరుకుంటూ తప్పకుండా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఈ పథకం ద్వారా మీరు అన్ని రకాల లబ్ధులు చేకూర్చాలని మనసారా మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు బండ వెంకట్రావు. నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుని, కావలి దివ్యాంగుల కాలనీ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఈరోజు దివ్యాంగ శక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం, ఇంద్రధనుస్సులో ఇచ్చినటువంటి వరాల్లో ఇది ఒక వరం. ఎన్నికలలో ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఇది లేకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు ఒక వరాన్ని ప్రకటించారు. ఈ దివ్యాంగుల వరం వల్ల మేము కొత్త ప్రపంచాన్ని తీసి మా ముందు పెట్టినట్టుగా. ఎందుకంటే యాత్రలకు పోవాలన్నా ఇంతకు ముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఒక తాట అవసరానికి, ఒక అన్నానికి పోవాలన్నా, ఒక దేనికి పోవాలన్నా కొన్ని ఆటంకాలు ఉండేవి. డబ్బులు లేక ఇబ్బందులు పడుతుండేవాళ్ళం. అలాంటిది ఈరోజు దివ్యాంగుల శక్తిని మా ముందుంచి కొత్త ప్రపంచాన్ని చూపించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుందని ఎప్పుడు ఎల్లవేళ ఆయనకి రుణపడి ఉంటామని మేము కోరుకుంటూ ఉన్నాను.